నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశాలు. మామూలుగా మనందరికీ ఆధార్ కార్డు ఉంటుంది. అలానే ఇప్పుడు డాక్టర్లందరికీ కూడా ఒక ఆధార్ కార్డు లాంటిది వచ్చేసింది అనమాట. దాని గురించి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. కానీ ఇంతకీ డాక్టర్స్కి సంబంధించిన ఆధార్ కార్డుని ఎవరు తీసుకొస్తున్నారు? ఆ ఇనిషియేటివ్ ఎవరిది? ఆల్రెడీ డాక్టర్స్కి సంబంధించి ఇండియన్ మెడికల్ రిజిస్టర్ అని ఒకటి ఉంది. వాళ్ళందరికీ ఒక రిజిస్టర్డ్ నెంబర్ ఇస్తారు ప్రతి డాక్టర్కి కూడా. ఇప్పుడు ఏదైతే కొత్తగా వస్తుందో ఆధార్ కార్డు, అది దాన్ని రీప్లేస్ చేస్తుందా లేదా దానితో పాటు ఇది కూడా ఉంటుందా? ఇది డాక్టర్స్ అందరికీ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇండియాలోని ప్రతి డాక్టర్కి ఇది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇట్స్ జస్ట్ లైక్ అన్ ఆధార్ కార్డ్ ఫర్ ద డాక్టర్. మరి అది ఏంటిది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలానే మనందరికీ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఎంతసేపు నాన్ వెజిటేరియన్ అంటూ ఉంటాం, కానీ వెజిటేరియన్కి వీగన్కి కూడా కొంచెం తేడా ఉంది. అసలు ఇన్ డీటెయిల్గా వెజిటేరియన్ అంటే ఏంటి, వీగన్ అంటే ఏంటి తెలుసుకోవాలనుకుంటే కరెంట్ అఫైర్స్. అసలు డీటెయిల్గా వెజిటేరియన్ అంటే ఏంటి, వీగన్ అంటే ఏంటి తెలుసుకోవాలనుకుంటే అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్ ఉంది. మీరు దాంట్లోకి వెళ్తే కాన్సెప్షువల్ పరంగా మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. బట్ ఇక్కడ మనం వరల్డ్ వీగన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారన్న ఉద్దేశంతో అయితే మాట్లాడుకుందాం. అలానే టాటా ప్లే సంస్థ టెక్నాలజీ కంపెనీ, లేదు ఒక టెక్నాలజీకి సంబంధించిన ఒక మేజర్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ అనమాట. దాంతో టైప్ అయ్యి వైఫై 6 టెక్నాలజీతో కొత్త సాంకేతిక అభివృద్ధులతో కొత్త సర్వీసెస్ని లాంచ్ చేయాలని చూస్తుంది. దీని ద్వారా గిగాబైట్స్ పర్ స్పీడ్లో కూడా మనం డౌన్లోడ్ చేయొచ్చు. లేటెన్సీ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. అలానే ఇంకో మేజర్ ఆస్పెక్ట్ పిఎఫ్ఆర్డిఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. వీళ్ళు ఎన్పిఎస్ అనే స్కీమ్ని రన్ చేస్తున్నారు. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. ఎన్పిఎస్లో లైట్ వర్జన్, ఎన్పిఎస్ లైట్ కూడా ఉంది. మనం ఎన్పిఎస్ మీద ఫోకస్ చేద్దాం. సో ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి రీసెంట్గా ఒక కొత్త డెవలప్మెంట్ ఏంటి అంటే పెనీ డ్రాప్ వెరిఫికేషన్ అనేది తీసుకొచ్చారు. ఇంతకీ పెనీ డ్రాప్ వెరిఫికేషన్ అంటే ఏంటి? ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నారా లేదా ఇంతకుముందు వేరే ఏదైనా దేశంలో ఇంట్రడ్యూస్ చేశారా? దీనివల్ల లాభాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈ కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. లెట్స్ గెట్ ఇన్ టు క్వశ్చన్ నెంబర్ 1. విచ్ ఇన్స్టిట్యూషన్ టు లాంచ్ వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ ఫర్ డాక్టర్స్? మీరు ఒకవేళ డాక్టర్ అయినా, మీకు తెలిసిన వాళ్ళలో ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకవేళ డాక్టర్స్ ఉంటే వాళ్ళందరికీ దీని గురించి అప్డేట్ చేయండి. బికాస్ కరెంట్ అఫైర్స్ అంటేనే అంత కదా, అప్టెక్ జాబ్స్ అంటేనే అంత కదా, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం. సో మీరు అప్డేట్ అయితే సరిపోతుందా? లేదు. సమాజం అభివృద్ధి అవ్వాలంటే మనతో పాటు మన తోటి వాళ్ళు కూడా అభివృద్ధి అవ్వాలి, వాళ్ళు కూడా అప్డేట్ అవ్వాలి. అందుకని మరీ ముఖ్యంగా డాక్టర్స్ ఎవరున్నా సరే వాళ్ళందరికీ దీని గురించి చెప్పండి. సో ఇప్పుడు మనందరికీ ఆధార్ కార్డు ఉంది కదా, ఇట్స్ లైక్ ఎ యూనిక్ ఐడెంటిఫికేషన్. ఆధార్ కార్డులో 12 డిజిట్స్ ఉంటాయి. ఈ 12 డిజిట్స్ నాకున్నవి, మీకున్నవి, మీ మమ్మీకి ఉండవు, మీ మమ్మీకి ఉన్నవి, మా మమ్మీకి ఉండవు. సో అట్లా ఎలా అయితే ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉందో, డాక్టర్స్ అందరికీ కూడా సంబంధించి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ తీసుకురావాలి అని చెప్పి ఎన్ఎంసి తీసుకొచ్చింది. ఎన్ఎంసి అని అంటే ఏదో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అనుకున్నారు. ఎన్ఎంసి అని అంటే నేషనల్ మెడికల్ కమిషన్ అనమాట. సో ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివే ఈ వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్. అంటే దేశంలో ఉన్న అందరి డాక్టర్లు కూడా ఒక ఐడెంటిఫికేషన్ ప్లాట్ఫామ్లోకి వచ్చేయాలి అన్నదే ఈ నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క బేసిక్ ఎయిమ్ అనమాట. సో ఇప్పుడు ఈ ఎన్ఎంసి ఒకవేళ ఇది లాంచ్ చేసేస్తే అప్పుడు ఏదైతే రిజిస్టర్ ఫామ్ అవుతుందో దాన్ని ఎన్ఎంఆర్ అంటారు. ఆల్రెడీ మన ఇండియాలో ఐఎంఆర్ ఉంది. ఇప్పుడు ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనుకున్నారు. ఐఎంఆర్ అంటే ఇప్పటివరకు మీకు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అన్న సంగతి మీకు తెలుసు, మీకు తెలిసిన సంగతి నాకు కూడా తెలుసు. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి, ఫైన్. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్తో పాటు ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్నాళ్ళు డాక్టర్లకు సంబంధించి ఇండియన్ మెడికల్ రిజిస్టర్ అని ఒకటి ఉండేదన్నమాట. సో డాక్టర్లందరికీ సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ రిజిస్టర్లో మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎన్ఎంసీ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకొస్తుందో, ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయిపోతే, లాంచ్ అయిపోతే, అప్పుడు ఈ ఐఎంఆర్ని ఎన్ఎంఆర్ రీప్లేస్ చేసేస్తుంది. ఎన్ఎంఆర్ అంటే నేషనల్ మెడికల్ రిజిస్టర్ అనమాట. సో ఇక్కడ బేసిక్గా ఏంటిది, ఇక్కడేమో ఓన్లీ డాక్టర్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ మట్టుగా ఉంది, ఇంకా పెద్దగా డీటెయిల్స్ ఏమీ లేవు. వేరాజ్ ఈ ఎన్ఎంఆర్లో ఏదైతే డాక్టర్కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తున్నారో వాళ్ళకు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారు. అలానే ఐఎంఆర్ పరంగా ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ వాళ్ళకు ఉంటుందో అది కూడా ఇందులో యాడ్ చేసేస్తారు. ఈ రెండింటితో పాటు వాళ్ళ యొక్క పేరేంటి, ఆ డాక్టర్ పేరేంటి, ఆ డాక్టర్ ఎక్కడ పనిచేస్తున్నారు, డబ్ల్యూపీ అంటే వర్క్ ప్లేస్ లేదు ప్లేస్ ఆఫ్ వర్క్. సో ఆ డాక్టర్ పేరేంటి, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, అలానే వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ఏంటి, అలానే వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ లేదు, వాళ్ళు ఏదైతే చదువుకున్నారు, బేసిక్గా గ్రాడ్యుయేషన్ అనే కన్నా మనం క్వాలిఫికేషన్ అని చెప్పడం బెటర్. సో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఎంబీబీఎస్ చదివారా, లేదా ఎంబీబీఎస్ తర్వాత మరి ఏదైనా వేరే ఏదైనా కోర్స్ ఏదైనా చేశారా, సో స్పెషలైజేషన్స్ చేస్తే ఎంఎస్ అలా ఏదైనా చేస్తే కనుక ఆ కోర్స్ ఏంటిది. సో క్వాలిఫికేషన్ ఉంటుంది, స్పెషలైజేషన్ ఉంటుంది, అలానే వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్లో లేదు ఏ యూనివర్సిటీలో చదివారు ఇది కూడా ఉంటుంది. సో ఇదంతా కలిపిందే ఈ డాక్టర్ యొక్క ఆధార్ కార్డ్ అనమాట. ఇది ఇంకా రాలేదు.
ఎన్ఎంసీ దీన్ని 2024 చివరికల్లా తీసుకురావాలి అని ప్లాన్ చేస్తోంది. సో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరీ ముఖ్యంగా మీరు ఎవరైనా డాక్టర్స్ ఉంటే కనుక దీని గురించి మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇందాక చెప్పినట్టుగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా డాక్టర్స్ ఉంటే వాళ్ళకి దీని గురించి అప్డేట్ చేయండి. సో ఈ యూఐడి అంటే మామూలుగా అందరం ఆధార్ కార్డ్ అనుకుంటాము, బట్ ఇక్కడ మనం యూఐడి అని చెప్పేది ఈ ఎన్ఎంఆర్ పరంగా యూఐడి. సో వాళ్ళకి దీని ప్రకారం నెంబర్ వస్తుంది. దీంట్లోనే ఆ డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, డాక్టర్ పేరు, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, అలానే ఆ డాక్టర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఆ డాక్టర్ చేసిన స్పెషలైజేషన్ కోర్సెస్ ఏంటి, ఆ డాక్టర్ ఏ ఇన్స్టిట్యూట్ లేదు ఏ యూనివర్సిటీలో చదివారు, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో దాట్స్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి అ హిస్టారిక్ థింగ్. సో అప్పుడు ఏంటి, ఆ డాక్టర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నా, మధ్యప్రదేశ్లో ఉన్నా, ఉత్తరప్రదేశ్లో ఉన్నా ప్రాబ్లం ఉండదు. బికాస్ డాక్టర్ ఒక్కడే ఉన్నాడు కదా, అతను ఎక్కడున్న ఐడెంటిఫికేషన్ ఒకటే కదా. Now let's talk about question number 2. Which city has been named India's first city of literature by UNESCO? UNESCO అంటే మనందరికీ తెలుసు, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఈ యునెస్కో అనే సంస్థ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. నాకు తెలుసు ఇక్కడ రాసింది ఏది మీకు అర్థం కాలేదు, అందుకే నేను నోట్తో కూడా చెప్తున్నాను. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఈ యునెస్కో సంస్థ. ఇందులో భాగంగా వాళ్ళు 7 కేటగిరీస్ని కన్సిడర్ చేస్తారు. ఆ 7 కేటగిరీస్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. అందులో ఒక కేటగిరీ వచ్చేసి లిటరేచర్. ఈ లిటరేచర్ కాకుండా ఆర్ట్ అని, డిజైన్ అని, మ్యూజిక్ అని, ఇలా వేరే వేరేగా ఉన్నాయి. యాజ్ సెడ్ నేను చెప్తాను అవి ఏంటి అని. అలా ఒక కేటగిరీ వచ్చేసి లిటరేచర్, సాహిత్యం. అట్లా ఇండియాలో ఫస్ట్ టైం ఒక సిటీకి ఆ గౌరవం దక్కింది, సిటీ ఆఫ్ లిటరేచర్. యాక్చువల్గా ఈ సిటీ ఆఫ్ లిటరేచర్ అనే కాన్సెప్ట్ బేసిక్గా 2014 నుంచే ఉంది. 2014లో ఫస్ట్ టైం యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ద్వారా ఏ సిటీని సిటీ ఆఫ్ లిటరేచర్ అన్నారు అంటే ప్రాగ్ని. కొంతమంది దీన్ని ప్రేగ్యూ అని చదువుతారు, కొంతమంది ప్రేగ్ అంటారు, కొంతమంది ప్రాగ్ అంటారు. స్టార్టింగ్లో యాక్చువల్గా అందరూ దాన్ని ప్రేగే అన్నారు, కానీ ఇప్పుడు దాన్ని అందరూ ప్రాగ్ అంటున్నారు. మీకు చెకోస్లోవియా గుర్తు ఉంటుంది. చెకోస్లోవియా విడిపోయి చెక్ రిపబ్లిక్, అలానే స్లోవాకియా అయిపోయింది. ఆ చెక్ రిపబ్లిక్ దేనైతే ఇప్పుడు చెక్ రిపబ్లిక్ అని అంటున్నారో అదే చెక్ రిపబ్లిక్ యొక్క రాజధాని ఈ ప్రాగ్ అనమాట. సో 2014 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ సిటీకి ఆ గౌరవం దక్కింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక సిటీకి ఆ గౌరవం దక్కింది. ఆ సిటీ ఏంటిది అన్నది ప్రశ్న. ఆ సిటీ మరేదో కాదు, కోజికోడ్. కోజికోడ్ ఎక్కడ ఉందో మీకు తెలీదా? వెల్, కంగారేం లేదు, మీకు ఇంకో విధంగా కూడా గుర్తు చేస్తాను. మనలో చాలామందికి కాలికట్ అనే పేరు తెలిసే ఉంటుంది. వాస్కో డ గామా మొట్టమొదటిసారిగా ఐరోపా ఖండం నుంచి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు 1498 సంవత్సరంలో. ఇన్ ద ఇయర్ 1498 వాస్కో డ గామా, అ పోర్చుగీస్ మ్యాన్, హ్యాడ్ డిస్కవర్డ్ ది సీ రూట్ ఫ్రమ్ యూరోప్ టు ఇండియా బై అట్లాంటిక్ ఓషన్ అండ్ ఇండియన్ ఓషన్. ఈ విషయం అందరం తెలుసుకున్నామా? సో తను 1498లో ఎక్కడికి వచ్చాడు? యాక్చువల్గా కాలికట్కి వచ్చాడు. ఈ కాలికట్నే ప్రస్తుతం కోజికోడ్ అని పిలుస్తున్నారు. కాలికట్ యొక్క పేరు మారిందనమాట ఇప్పుడు. సో కాలికట్ కాదు, అది కోజికోడ్. ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. కేరళ రాష్ట్రంలో మరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే దక్షిణ భాగాన ఉందన్నమాట. ఈ కోజికోడ్కి ఈ గౌరవం దక్కింది. సో కోజికోడ్ హ్యాస్ బీన్ గివెన్ ద టైటిల్ సిటీ ఆఫ్ లిటరేచర్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సిటీతో పాటు ఇండియాలో ఉన్న ఇంకో సిటీకి కూడా ఒక గౌరవం దక్కింది. కాకపోతే అది లిటరేచర్కి సంబంధించి కాదు, మ్యూజిక్కి సంబంధించి. సో ఇందాక చెప్పాను కదా 7 కేటగిరీస్ ఉన్నాయని, లిటరేచర్, మ్యూజిక్. సో కోజికోడ్కి ఏమో సిటీ ఆఫ్ లిటరేచర్ అనే గౌరవం దక్కింది. అలానే ఇంకో ఇండియన్ సిటీ కూడా ఇంకో గౌరవం దక్కింది, అది మ్యూజిక్లో అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఆ సిటీ పేరు ఏంటని మీరు వెయిట్ చేస్తున్న సంగతి నాకు తెలుసు. బట్ బిఫోర్ గోయింగ్ నేను ఇందాక చెప్పాను కదా 7 కేటగిరీస్ ఉన్నాయి ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో అని. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ 7 కేటగిరీస్ ఏంటంటే క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్, అంటే హస్తకళలు అవ్వచ్చు, లేదు ఫోక్ ఆర్ట్స్ అవ్వచ్చు, అది ఒక కేటగిరీ. డిజైన్ రెండో కేటగిరీ. థర్డ్ కేటగిరీ వచ్చేసి ఫిలిం, చిత్రాలు లేదు చలనచిత్రాలు. ఫోర్త్ వచ్చేసి గ్యాస్ట్రోనామీ. ఫిఫ్త్ వచ్చేసి లిటరేచర్, సాహిత్యం. సిక్స్త్ వచ్చేసి మీడియా ఆర్ట్స్. సెవెంత్ వచ్చేసి మ్యూజిక్, సంగీతం. మీలో చాలామందికి ఇదంతా అర్థమై ఉంటుంది, బట్ ఈ గ్యాస్ట్రోనామీ అంటే ఏంటి అని మీరు అడగచ్చు. ఆ డౌట్ ఖచ్చితంగా మీకు వస్తున్న సంగతి నాకు కూడా తెలుసు. సో బేసిక్గా గ్యాస్ట్రోనామీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ చూజింగ్, కుకింగ్ అండ్ ఈటింగ్ గుడ్ ఫుడ్ అనమాట. అంటే ఆహారం ఎక్కడెక్కడ ఉంది అని వెతుక్కోవడం, మంచి ఆహారాన్ని వండడం, ఆ మంచి రుచికరమైన ఆహారాన్ని సేవించడం, తినడం కూడా. సో ఆల్ దోస్ థింగ్స్ కమ్స్ అండర్ గ్యాస్ట్రోనామీ. సో ఇట్లా క్రియేటివ్ అన్నారు కదా, సో కుకింగ్ కూడా ఒక విధంగా క్రియేటివ్ థింగే కదా. సో ఇక్కడ మీరు అన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ క్రియేటివ్ ఫీల్డ్స్. సో ఈ విధంగా సిటీస్ని కనెక్ట్ చేయాలి, ఆ విధంగా క్రియేటివ్ నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది అనేది యునెస్కో యొక్క మేజర్ గోల్. ఎందుకు? యునెస్కో ఏముంది? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు కల్చర్ అనేది గ్రో అవ్వాలంటే ఎంతసేపు బట్టలు వేసుకుంటే సరిపోతుందో కాదు కదా. కల్చర్ అంటే ఎంతసేపు ఆచారాలు పాటిస్తే అలా కాదు కదా. కల్చర్లు ఇవి కూడా బాగాలేదు. మనం తినే ఫుడ్ కూడా కల్చర్లో ఒక పార్టే, మనం వినే మ్యూజిక్, మనం
క్రియేట్ చేసే మ్యూజిక్ కూడా ఒక పార్టే. అలానే మనం ఏ విధమైన లిటరేచర్ రాస్తున్నాం అది కూడా కల్చర్లో ఒక పార్టే. అలానే క్రాఫ్ట్స్ అవ్వచ్చు, ఫోక్ ఆర్ట్స్ అవ్వచ్చు, ఫిలిమ్స్ అవ్వచ్చు, అవన్నీ మన కల్చర్ ఆధారంగానే ఉంటాయి కదా. ఇప్పుడు మీరు అమెరికాలో కొన్ని సినిమాలు చూస్తే బే ఇది సినిమానా అనిపిస్తుంది, అది ఇక్కడ మనకి అలా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అలా అనిపించింది, అందుకే వాళ్ళు అక్కడ సినిమా తీసి రిలీజ్ చేస్తున్నారు. మన సినిమాలు మేబీ వాళ్ళు చూస్తే ఏంటి ఇది సినిమానా అని వాళ్ళకి అనిపించచ్చు. ఎందుకు వాళ్ళ దగ్గర ఫ్యామిలీ విలువలు అంతగా లేవు, మన దగ్గర కుటుంబ కథా నేపథ్యం ఉన్న సినిమాలు చాలా రావచ్చు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద కల్చర్. సో అట్లా ఈ 7 కేటగిరీస్ని బేస్ చేసుకుని వాళ్ళు క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని తీసుకొచ్చారు. సో లిటరేచర్ కేటగిరీలోనేమో కోజికోడ్ కేరళలో ఉన్న సిటీకి వచ్చేసింది. మ్యూజిక్ పరంగా ఆ సిటీ ఏది అని అంటే గ్వాలియర్. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది గ్వాలియర్. దీనికి మ్యూజిక్ పరంగా వచ్చిందనమాట. సో ఇండియాలో ఈ సంవత్సరానికి సంబంధించి 2 సిటీస్కి 2 వేరే వేరే కేటగిరీలో గౌరవం దక్కాయి. లిటరేచర్ పరంగా కోజికోడ్, సిటీ ఆఫ్ లిటరేచర్ ఇస్ కోజికోడ్. మ్యూజిక్ పరంగా సిటీ ఆఫ్ మ్యూజిక్ వచ్చేసి గ్వాలియర్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. కోజికోడ్ ఏమో కేరళలో ఉంది. ఐ హోప్ దట్స్ ఆల్ క్లియర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 3. PFRDA మేక్స్ విచ్ వెరిఫికేషన్ మ్యాండేటరీ ఫర్ NPS ఫండ్ విత్డ్రాల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ముందు మనం PFRDA అంటే ఏంటో తెలుసుకోవాలి, తర్వాత NPS గురించి కొంచెం ఐడియా తెలుసుకుందాం, NPS లాంటి స్కీమ్స్ ఇంకా ఉన్నా అవి కూడా తెలుసుకుందాం. సో ముందుగా PFRDA అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA. పేర్లను మనకు తెలిసిపోయింది. పెన్షన్కి సంబంధించి, పెన్షన్ యొక్క ఫండ్స్కి సంబంధించి రెగ్యులేటరీ అంటే నియమాలు తీసుకొచ్చేది, రెగ్యులేట్ చేస్తూ ఉండేది, కంట్రోల్ చేస్తూ ఉండేది, అలానే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా చేపట్టే ఒక అథారిటీ అనమాట. సో దీని యొక్క ఆధ్వర్యంలోనే ఈ NPS అనే స్కీమ్ కూడా రన్ అవుతుంది. ఇప్పుడు NPS అంటే ఏంటనే డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీకు డౌట్ రాకపోతే మీరు కరెక్ట్గా ఆలోచించినట్టు, మీకు డౌట్ వస్తే మీరు కరెక్ట్గా ఆలోచిస్తున్నట్టు. సో NPS అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ NPSలో మళ్ళీ NPS లైట్ అని ఇంకో వేరే వర్షన్ ఉంది. మనం NPS మీద ఫోకస్ చేద్దాం. NPS నేషనల్ పెన్షన్ స్కీమ్. సో మనం ఎంతసేపు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడల్లా మామూలుగా ఎప్పుడు కూడా బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్, లేదు ఫిక్స్డ్ డిపాజిట్, లేదు ఇన్సూరెన్స్లో ఏవైతే గ్యారంటీడ్ సేవింగ్స్, లేదు ఫిక్స్డ్ మనీ బ్యాక్ ప్లాన్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాం, లేదు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాం, లేదా కొంచెం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం, లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మన 60 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిపోతామన్న సంగతి మనలో చాలామందికి తెలుసు. వెదర్ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తాను లేదన్న సంగతి పడితే మనలో చాలామంది రిటైర్ అయిపోతారు. సో రిటైర్ అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు, అస్యూమింగ్ ఒక 20-30 సంవత్సరాలు బతుకుతారు అనుకుందాం 60 నుంచి. సో ఆ 20-30 సంవత్సరాలు కూడా కష్టపడకుండా మన సేవింగ్స్తోనే మనమే హాయిగా బ్రతకాలి అని అంటే వీ నీడ్ టు హ్యావ్ సర్టన్ అమౌంట్. ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ అవ్వచ్చు, ఇవన్నిటిని కన్సిడర్ చేసుకుంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి. సో మరి ఆ విధంగా ఎవరైతే 60 ఇయర్స్ రిటైర్ అవుతున్నారో వాళ్ళకంటే ఒక సర్టన్ అమౌంట్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ మోర్ ఓవర్ ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోతే అది ఇంకా కష్టం అవుతుంది వాళ్ళకి. సో అలాంటి ఒక స్కీమే NPS నేషనల్ పెన్షన్ స్కీమ్. దీని గురించి ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అని అనుకుంటే ఆల్రెడీ నేషనల్ పెన్షన్ స్కీమ్ సంబంధించి కూడా కరెంట్ అఫైర్ అప్డేట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది. లేదు మీకు ఇంకా బెటర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే NPS యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, మీకు ఇంకా బెటర్గా తెలుస్తాయి. వీలైతే మీరు కూడా ఇప్పటి నుంచి NPSలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఈ NPSతో పాటు NPS లైట్ అని కూడా ఉంది. అండ్ ఇంకోటి API అంటే అటల్ పెన్షన్ యోజన. ఇది కొంచెం డిఫరెంట్ బట్ ఆల్మోస్ట్ ఆన్ ద సిమిలర్ లైన్స్. ఈ మూడింటికి కూడా ఒక పర్టికులర్ వెరిఫికేషన్ మెథడ్ని మ్యాండేటరీ చేసేసింది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. అదేంటంటే పెన్నీ డ్రాప్. పేరు కొంచెం వింతగా అనిపించవచ్చు, మీరు దాన్ని బ్రేక్ చేయండి. పెన్నీ డ్రాప్ అంటే ఇలా పడేయడం బేసిక్గా, లేదా ఏదైనా పడడం అని అర్థం. పెన్నీ అంటే ఏంటి? పెన్నీ అంటే అర్థం కావట్లేదా? సరే మీకోసం నేను కొంచెం ట్రాన్స్లేట్ చేస్తున్నాను దాన్ని. పైసా డ్రాప్. ఇప్పుడు మేబీ ఏమైనా అర్థమైందా? మీలో చాలామంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ రోజుల్లో అంటే ఫోన్పేలు, గూగుల్ పేలు అందరికీ బాగా అలవాటైపోయి వేల రూపాయలు కూడా ఒకటేసారి మనం పే చేసేస్తున్నాం. బట్ స్టార్టింగ్లో ఎప్పుడైతే చాలామంది మొట్టమొదటిసారిగా ఉపయోగిస్తూ ఉన్నారో ఒక కొత్త పర్సన్కి మనం పేమెంట్ చేసేటప్పుడు ₹1 ముందు పంపించి ఆ రూపాయి వాళ్ళకి వెళ్ళింది అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిగతా డబ్బులు పంపించడం. అవునా కదా? ఒకవేళ మీరు అవుననుకున్నా నో అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో అట్లా మనం ఏదైతే రూపీ పంపించాం చూసారా, అదే వెరిఫికేషన్ సిస్టమ్ వాళ్ళు తీసుకొచ్చారు. పైసా డ్రాప్ లేదు, ఇన్ జనరల్గా దాన్ని పెనీ డ్రాప్ అంటారు. ఇది బేసిక్గా ఆల్రెడీ అమెరికా, వెస్టర్న్ కంట్రీస్, యూరోప్లో అటు బాగా పాపులర్ అనమాట. సో దీంట్లో ఏంటంటే నేమ్, ఆ పర్సన్ నేమ్ మ్యాచ్ అవుతుందా లేదా, అలానే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి లేదా అని చూసుకుని అదంతా ఓకే అయిపోయిన తర్వాత ఇంతకీ దేనికి బ్యాంక్ డీటెయిల్స్, దేనికి పర్సన్ డీటెయిల్స్ అన్న డౌట్ మీకు రావచ్చు. NPS ఏంటిది? నేషనల్ పెన్షన్ స్కీమ్. సో ఇప్పుడు NPSలో ఒకవేళ మీకు డబ్బులు కంటే మీరు విత్డ్రా చేయాలి కదా. మీరు విత్డ్రా చేస్తే డబ్బులు అది ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పడాలి కదా. సో అది కరెక్ట్ పర్సన్ అకౌంట్లోనే పడుతుందా లేదా అని తెలియడానికి అనమాట ఈ వెరిఫికేషన్. సో ఆ పర్సన్ యొక్క పేరు NPSలోనూ ఆ బ్యాంక్లోనూ సేమ్గా ఉందా, పాన్ కార్డ్ అదంతా సేమ్గా ఉందా, అకౌంట్ డీటెయిల్స్ అన్నీ సేమ్గా ఉన్నాయా, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ సేమ్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకుని
తర్వాత ఎన్పిఎస్ నుంచి విత్డ్రా చేసేటప్పుడు ఆ ఎన్పిఎస్ నుంచి ఒక పెన్నీ డ్రాప్ చేసి అదే బ్యాంక్ అకౌంట్కి వెళ్తుందా లేదా అని వెరిఫై చేస్తుంది పిఎఫ్ఆర్డిఏ. అది వెరిఫై అయితే అప్పుడు మిగతా డబ్బులు విత్డ్రాల్కి అలౌ చేస్తాను అనమాట. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద 3 ఎన్పిఎస్ లైట్, అటల్ పెన్షన్ యోజన, వీటి మూడింటికి కంపల్సరీ అనమాట. సో మీలో ఎవరైనా ఆల్రెడీ ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మీరు దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే మీరు ఇప్పటివరకు అసలు ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేయకపోతే లేదా అసలు ఎన్పిఎస్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు అనిపిస్తే కనుక ఇట్స్ బెటర్ ట్రై టు నో అబౌట్ ఇట్. మీరు నిజంగా చాలా ఆనందపడతారు దాని గురించి తెలుసుకుని. నౌ లెట్స్ టాక్ అబౌట్ 4th వన్. వరల్డ్ వీగన్ డే 2023 ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. 2023 అనే కదా, ఇన్ జనరల్గా వరల్డ్ వీగన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే నవంబర్ 1వ తారీఖున. ఎందుకు నవంబర్ 1వ తారీఖునే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అంటే 1994 సంవత్సరం 1994లో ఇంగ్లాండ్ దేశంలో వీగన్ సొసైటీ లేదు ది వీగన్ సొసైటీ అని ఒక సొసైటీ ఎస్టాబ్లిష్ అయింది. సో దానిని గుర్తిస్తూనే వాళ్ళు ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తారీఖున వరల్డ్ వీగన్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ద మంత్ ఆఫ్ నవంబర్ నెల మొత్తాన్ని కూడా వాళ్ళు వీగన్ మంత్గా గుర్తిస్తున్నారు. ఇప్పుడు మీలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే వెజిటేరియన్కి వీగన్కి తేడా ఏంటి అని. వెల్, నేను పెద్దగా చెప్పను, బికాజ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఈ వెజిటేరియన్ అంటే ఏంటి, మళ్ళీ దాంట్లో వీగన్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య అసలు బేసిక్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా వీటి మధ్య బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఆల్రెడీ ఒక కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాం. అది అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని చూడండి. సో సింపుల్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి వెజిటేరియన్లో చాలామంది గుడ్లు ఇవన్నీ తింటుంటారు కదా, కొన్నిసార్లు వాళ్ళు మిగతావి కూడా కన్స్యూమ్ చేసేస్తుంటారు. బేసిక్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే వెజిటేరియన్గా కూడా మనం చాలా వరకు ప్రపంచానికి నష్టాన్ని కలిగిస్తున్నాం, బికాస్ మొక్కను పెంచాలంటే చాలా ఖర్చు అవుతుంది. అలా కాకుండా మనం కొంచెం మన ఫుడ్ విధానాన్ని మార్చుకుందాము, ప్రపంచానికి అలానే జంతువులకి పెద్దగా వినాశాన్ని సృష్టించకుండా మన ఆహారం తీసుకుందాం అనే విధానం ఏదైతే ఉందో అదే వీగన్. నేను చెప్పాను కదా, మీకు డీటెయిల్గా తెలియాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. లేదు, దట్స్ ద బేసిక్ ఫండా. వెజిటేరియన్ వాళ్ళు కూడా ప్రపంచాన్ని ఎంతో కొంత నాశనం చేసేస్తున్నారు. అలా కాకుండా మనం కొంచెం ప్రపంచాన్ని కాపాడుతూ మనల్ని మనం కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకుందాం అనేది వీగన్ విధానం అనమాట. సో వరల్డ్ వీగన్ డే నవంబర్ 1, వరల్డ్ వీగన్ మంత్ లేదు వీగన్ మంత్ మొత్తం నవంబర్ నెలంతా. ఎందుకు ఓన్లీ నవంబర్ 1? బికాజ్ 1994 ఇంగ్లాండ్లో ద వీగన్ సొసైటీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ టెలికామ్ కంపెనీ పార్ట్నర్స్ విత్ టాటా ప్లే ఫైబర్ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ వైఫై 6 రెడీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్? సో ఈ వైఫైలో కూడా ఇప్పుడు ఎలా అయితే మనకి 2G 3G 4G 5G అవన్నీ ఉన్నాయో అవన్నీ జనరేషన్స్ అనమాట. అలా అది ఏంటిది సెల్యులర్ నెట్వర్క్కి సంబంధించి. అలా వైఫై నెట్వర్క్కి సంబంధించి కూడా వైఫై 3, వైఫై 4, వైఫై 5, వైఫై 6 ఇలా ఉన్నాయి. అలా ఇప్పుడు వైఫై 6తో రెడీ అయి ఉన్న బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ని టాటా ప్లే ఫైబర్తో కొలాబరేటివ్ ఒక కంపెనీ ప్రొవైడ్ చేస్తానని చెప్పింది. ఆ కంపెనీ ఏంటిది అన్నది ప్రశ్న. అండ్ ద ఆన్సర్ ఫర్ దట్ ఈజ్ నోకియా. మేబీ నోకియా యాజ్ ఎ మొబైల్ ఫోన్కి అంత సక్సెస్ఫుల్ కాకపోయినా స్టిల్ ఇట్ ఈస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ అని చెప్పాలి. సో నోకియా ఏం చేస్తోంది, టాటా ప్లే ఫైబర్ వాళ్ళకి వైఫై 6 రెడీగా ఉన్న, అంటే ఫ్యూచర్కి రెడీగా ఉన్న ఒక బ్రాడ్బ్యాండ్ బాక్స్ అంతా రెడీగా ఇచ్చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే జీబీపీఎస్ స్పీడ్స్తో డౌన్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం మోస్ట్లీ అన్నీ కూడా ఎంబీపీఎస్లోనే ఉన్నాం. 100 MBPS, 50 MBPS ఇవన్నీ. ఎంబీ అంటే మెగాబైట్స్ పర్ సెకండ్. అలా కాకుండా ఈ వైఫై 6 ఉన్న బ్రాడ్బ్యాండ్ రౌటర్స్ ఇవన్నీ మనం యూస్ చేస్తే దాంట్లో జీబీపీఎస్ స్పీడ్స్ వస్తాయి, అంటే గిగాబైట్స్ పర్ సెకండ్ అనమాట. సో మనకి బఫరింగ్ అనేది పెద్దగా ఉండదు, విచ్ బేసికలీ టెక్నికల్గా అయితే లో లేటెన్సీ అని పిలుస్తారు. సో థింగ్స్ ఆర్ క్లియర్. ఇట్ ఈస్ ద నోకియా కంపెనీ విచ్ హాస్ కొలాబరేటెడ్ విత్ టాటా ప్లే ఫైబర్ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ వైఫై 6 రెడీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అనమాట. అలానే టాటా ప్లే ఫైబర్ బేసిక్గా ఏంటిది, ఒక సెట్ ఆఫ్ బాక్స్ లాంటిది. సో దీనికి ఒక టెక్నికల్ టర్మ్ ఉంది, FTTH. ఎలా అయితే మన సినిమాలని నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీటిలో చూస్తే వాటిని ఏమంటున్నాము, OTT యాప్స్ అంటున్నాము, అంటే ఓవర్ ద టాప్. అలానే FTTH అని ఒక టెక్నికల్ వర్డ్ ఉంది, అది కూడా మనం తెలుసుకోవాలి. F అంటే ఫైబర్, టు ద హోమ్ అంటే ఇంటికే ఫైబర్ వచ్చేస్తుంది, బికాస్ టాటా ప్లే ఫైబర్ బాక్స్ అది బ్రాడ్బ్యాండ్ అది. సో వాళ్ళు ఫైబర్ని ఇంటికి తీసుకొస్తున్నారు. ఒకప్పుడు ఫైబర్ ఓన్లీ కనెక్షన్స్ పరంగా ఉండేది, ఇంటికి ఉండేది కాదు. బట్ నౌ ద ఫైబర్ హ్యాస్ కమ్ ఇన్ టు ద హోమ్ ఇట్ సెల్ఫ్. సో దాన్ని ఫైబర్ టు ద హోమ్ అంటున్నారు ఆ టెక్నాలజీని, FTTH. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకొక కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నానండి అప్టెక్ జాబ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు నచ్చకపోయినట్టయితే ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక నచ్చినా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని ఇంకో 10 మందికి పంపిస్తే, ఎస్పెషల్లీ డాక్టర్స్కి పంపిస్తే, వీగన్స్ వెజిటేరియన్స్కి పంపిస్తే ఇంకా బాగుంటుంది, వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు కదా అనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఒకవేళ అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే దాని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్టెక్ జాబ్స్ ఎప్పుడు ఒక కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్ వీడియో అప్లోడ్ చేసినా, ఒక కొత్త కాన్సెప్ట్ వీడియో అప్లోడ్ చేసినా, ఒక కొత్త ఆఫర్ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలుస్తుంది. సో మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.